సజీవుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ, ఈ లోకంలో మనం అనేకమైన ప్రేమలు చూస్తూ ఉంటాం. కపటపు ప్రేమ, స్వార్థపు ప్రేమ, ఇలా మోసకరమైన ప్రేమ, చాలా రకమైన ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. ఈరోజు ఒక ప్రేమను గురించి మీకు చెప్తాను. స్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుసా? స్వార్థపు ప్రేమ, ఈ లోకంలో ఉన్న మనుషులు తమకు కావలసిన వాటిని, తాము పొందుకోవలసిన వాటిని మన నుండి ఆశించి వాటిని పొందుకొనుటలో చూపుతున్నటువంటి ప్రేమ స్వార్థపు ప్రేమ. మరి నిస్వార్థపు ప్రేమ అంటే మన యేసయ్య ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించి మరి ఈ లోకంలో 33.5 సంవత్సరములు ఉండి మరి నా పాపల నిమిత్తము ఏ పాపం ఎరుగని ఆయన మరి ఎలాంటి స్వార్థము లేకుండా తన్ను తాను రిక్తిగా చేసుకొని, తన్ను తాను త్యాగము చేసుకొని నిన్ను నన్ను రక్షించట విషయంలో, నిన్ను నన్ను కాపాడుట విషయంలో ఆయన మరణించాడు. అది నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, మన యేసయ్య ప్రేమ. ఏ ప్రేమను కలిగి ఉన్నావు? స్వార్థపు ప్రేమనా, నిస్వార్థపు ప్రేమనా? ఒకసారి ఆలోచిద్దామా?